సమ్మర్ కదా ఇది, సో అందుకని కోకోనట్ లెమనేడ్ చేస్తున్నాను. కోకోనట్ వాటర్ కోకోనట్టే చల్లగా ఉంటుంది, లెమనేడ్ ఇంకా చల్లగా ఉంటుంది. ఏంది ఇక నువ్వు లోపల పోయి నైట్రస్ ఆక్సైడ్ ఏమైనా తయారుగా మంటావా ఇట్లా కడుపులా? లోపల మొత్తం ఇట్లా గడగట్టకపోతే ఇంత సలాదా అయితే ఎంత ఎండలు ఉంటాయి కదా. కానీ చాలా మంచిది నాకు తెలిసి ఇది కూడా రెసిపీ. సో చూద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. బ్లాక్ సాల్ట్, ఫ్రెష్ కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్, షుగర్ సిరప్. ఓకే, సో ఇప్పుడు తయారీ విధానం చూద్దామా ఒకసారి. ఎస్, సో ముందుగా ఏం చేయాలి? సో ముందుగా మనం ఇంట్లో షేకర్ అండ్ లైక్ ఏదైనా ఉంటే ఇంత పెద్ద దీన్ని తీసుకోవాలి. సో మన మెజర్మెంట్ తోటి లైక్ 60 ml టెండర్ కోకోనట్ వాటర్. అచ్చా, ఇంట్లో కూడా 60-90 ఉంటాయా? నెక్స్ట్ టాప్ అప్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓన్లీ ఫర్ మిక్సింగ్ నాకు కోసం. ఎప్పుడు ఈ మిక్సర్ చూస్తుంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంటా అన్న. 60 వేయాలా 90 వేయాలా, 60 వేయాలా 90 వేయాలా అని. నీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుందా? అచ్చా, నీకు లెక్క బరాబర్ ఉంటుంది. ఎంత వచ్చినా ఇది షుగర్ సిరప్? సో ఇది షుగర్ సిరప్ 15 to 20 ml వేసాను. ఓకే, సేమ్ అదేంది లైమా? అది లైమ్, ఇది షుగర్ సిరప్. ఓకే, సేమ్ ఇది కూడా అంత వేస్తున్నాను, 15 to 20 ml. ఓకే, ఇక లెమనేడ్ కదా జర ఆ మాత్రం ఉండాలి జర. అంటే టెండర్ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ దానికి నీకు లెమన్ సన్న ఇది ఉంటుంది ఏమో. మన కిచెన్ లో వాడుకునేది బ్లాక్ సాల్ట్, ఇది కిచెన్ లో. అచ్చా అచ్చా, డిఫరెంట్ బ్లాక్ సాల్ట్ నల్లు. ఒక స్పూన్ వేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్లాస్లో కొంచెం ఐస్ వేసుకోవాలి. ఓకే, సో మనం మిక్స్ చేసుకున్నది గ్లాస్లో వేసుకోవాలి. సో మీరు కిందకి అడిగారు కదా మిగతా ఏం చేస్తారని, సో దీన్ని టాప్అప్ చేయాలి మనం. అచ్చా, ఓకే. And then garnish with lemon. ఓకే, సో ఇది మన కోకోనట్ లెమనేడ్. బాగుంది యాక్చువల్లీ, చూడడానికి ఎలాంటి ఏమి వేయకుండా నీట్గా అలా ఎంత ప్యూర్గా అని చూసారా. చాలా కూలర్ ఇది. లోపల పోయినాక ఇదే కలర్లా తెల్లగా లోపల కడుపులకి నైట్రస్ ఆక్సైడ్ అవుతుందేమో ఇది. మొత్తం ట్రై చేద్దామా ప్లీజ్. ఎట్లా ఉండబోతుందని మీ ఫీలింగ్? డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారని మీరు అనుకుంటున్నారు కదా. నేను తాగాక చెప్తాను లైక్ చేస్తాను చెయ్యను, ఎందుకంటే ఇందులో నాకు మీరు లైమ్ వేసిర్రు, కోకోనట్ వేసిర్రు, నాకు బ్లాక్ సాల్ట్ ఓకే. బట్ ఇప్పుడు నువ్వు గార్నిష్ విత్ నువ్వు ఈ లెమన్ పెట్టినావు కదా, దీంట్లో కోకోనట్ పల్ప్ ఎందుకు వేయకూడదు? కోకోనట్ కావాలంటే మన దగ్గర మనం ఇందులో కోకోనట్ పల్ప్ వేస్తే కూడా తాగుతూ వాడు చీవ్ చేస్తా ఉంటాడు కదా, అది కూడా వేసుకోవచ్చు. నాకు చిన్న ఐడియా వచ్చింది మీరు చేసేటప్పుడు. సో కోకోనట్ పల్ప్ కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు, నేను ట్రై చేద్దాం కూడా వేసుకోవచ్చు. సో cheers. అది మజా. యాక్చువల్లీ మీకు లైమ్ అంత వేసినా కూడా నీకు ఆ షుగర్ సిరప్ డామినేట్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఆ టెండర్ కోకోనట్కి ఆ ఫీల్ ఉంటుంది చూసిరా, ఆ కోకోనట్ ఫ్లేవర్, దానివల్ల నీకు లైమ్ డామినేట్ అయిపోయి షుగర్ సిరప్ కూడా డామినేట్ అయిపోయి ఎక్కువ లేకుండా నీకు ఎంత నువ్వు లెమనేడ్ పేరు పెట్టినా కూడా నీకు ఆ టెండర్ కోకోనట్లనే లైట్గా ఆ బ్లాక్ సాల్ట్ టించు తగులుతూ అద్భుతంగా ఉంది. అదిరిపోయింది డ్రింక్ ఇది, నాకు మస్తు నచ్చింది. సోపు అది